హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. బాగా హైరాణ పడిపోతూ ఎలా చేయాలని కాకుండా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునేటటువంటి చికెన్ బిర్యానీ అనమాట. దానికి ముందుగానే బాస్మతి రైస్ని ఒట్టిగా సాల్ట్ వేసేసుకోనండి అన్నం వండి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇందులో మనం చూడండి ఆయిలు, ఉప్పు, తర్వాత హోల్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని వాటన్నిటినీ స్ట్రైన్ చేసుకొని ఈ పని ఏమీ లేకుండా ఓన్లీ బియ్యాన్ని కొద్దిగా సాల్ట్ వేసి అన్నం ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ చికెన్లో అన్ని మసాలాలోనండి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, నిమ్మరసం, పెరుగు అన్నీ కలిపి దగ్గరగా ఒక 3 గంటలు నేను పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం గరం మసాలా అంతా కూడా పలావ్ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసుకున్నాను. కుక్కర్ గిన్నె ఒకటి తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేద్దాం. కుక్కర్ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ లాగా వేపుకోవాలి. ఇదిగోనండి, బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, మరీ బ్రౌన్ కలర్లో అయిపోయినా కూడా బాగోదు, నాకైతే నచ్చదు. అందుకని ఈ టైంలో నేను తీసేసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం కలర్ కావాలంటే కనుక వేపుకోవచ్చు. ఆనియన్స్ పక్కకి తీసేసిన తర్వాత ఇందులో 4 స్పూన్స్ అంటే కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి. 4 గంటలు ఆయిల్ వేసేసాను. ఒక చిన్న స్పూన్లు నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఇప్పుడు మరిగిన తర్వాత ఏదైతే కలిపి ఉంచుకున్నామో ఈ చికెన్ని అందులో వేసేస్తున్నాను. సారీ అండి, ముందు చికెన్ వేయకూడదు, ఇది మసాలాలు వేయాలి, మర్చిపోయాను నేను. ఇవి వేగుతున్నప్పుడు చికెన్ వేయాలి. ఆయిల్ వేసుకున్న వెంటనే మసాలా సామాన్లు వేయాలండి. తర్వాత చికెన్ వేసుకోవాలి. ఒక్కసారి చికెన్ని బాగా వేయించుకున్న తర్వాత ఈ గిన్నెని కడిగేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. చికెన్ బిర్యానీకి మాడిపోకుండా ముక్కలు బాగా రావాలి అంటే కనుక కొద్దిగా వాటర్ అయితే వేయాలండి. ఇప్పుడు దీంట్లో అన్నాన్ని వేద్దాం. ఇప్పుడైతే చక్కగా అన్నం వేసేసుకున్నాను. తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇక్కడ మనము దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ నెయ్యి ఎక్కువగానే వేసేసాను తాలింపులోనే, అందుకే వేయడం లేదు. ఈ టైంలో మీకు నచ్చితే కనుక ఇది ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. లేదంటే కుంకుమ పువ్వుని నానబెట్టుకొని ఆ వాటర్ని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కుంకుమ పువ్వు అయితే లేదు, అలానే ఇది ఫుడ్ కలర్ అయితే వాడడం ఇష్టం లేదు, అందుకే వేయడం లేదన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఇలాగా చక్కగా ఆవిరి బయటకు పోకుండా కవర్ చేసేసుకొని ఒక్క 10 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకుంటే కనుక చాలా ఈజీగా తయారు చేసుకొని చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.